గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసీ ఏమైపోయినాడు? కేసీ అదే ఇంకా 2 ఛానల్స్ పెట్టినాడు కదా, కేడిఆర్ ఒక ఛానల్, హాస్యం హర్ష, ఇంకా 3 ఛానల్స్ని హ్యాండిల్ చేస్తే అట్లా వాడు బిజీ అయిపోయినాడు. యూట్యూబ్ పెట్టిన తర్వాత బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏముందా? ఇబ్బంది పడినదంటే జనాలతో ఇబ్బంది పడినా నేనైతే చాలా. అంటే ఇప్పుడు అనుకున్నా, ఇప్పుడు దీనికి 4 కావాలా, 2 ఉంటారు లేదా 3 ఉంటారు, ఇంకొక వ్యక్తి కోసం ఆల్మోస్ట్ మనకు తెలిసిన వాళ్ళ అందరికి చేయడం, వాళ్ళు ఫ్రీగా ఉంటే వస్తారు, ఇంకా లేదన్నప్పుడు అట్లా ఇబ్బంది పడి ఇంకా అసలు దాన్ని వదిలేసి ఇంకొకటి ఏదన్నా తీసిన రోజులుగా ఉన్నాయి. ఇప్పుడు 2 ఉన్నారు, వాళ్ళతోనే ఓకే ఇంత ఏం చేయగలమా అని అట్లా చూసుకొని తీసిన రోజులుగానే ఉన్నాయి. అట్లా జనాల పరంగా ఇబ్బంది ఇంకా ఇబ్బంది అంటే ఏం లేదు, జనాల కాడ ఒక్కటి ఇబ్బంది పడినా కానీ నేను ఇంకా ఏం యూట్యూబ్ పరంగా నాకేం ఇబ్బంది. కంటెంట్ ఎవరు ఇస్తారు మీకు? అంటే ఎవరైనా ఓన్గా తీస్తాం. ఇప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు ఇది బాగుందిరా అనిపించింది అంటే మన స్టైల్లో మనం ఎట్లా తీస్తే ఉంటుందని అట్లా పర్టికులర్ అదేం లేదు, అన్ని రాసుకొని రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అదొకటి వాడుకొని మన సర్కిల్ ఏదన్నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడికన్నా పోతాం, ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ రన్ అవుతా ఉంటది, దాన్ని ఎట్లన్నా తీయచ్చు, బాగుంది అనిపిస్తే దాన్ని అట్లా ఏదన్నా చూసేటప్పుడు ఓకే ఇది బాగుందిరా మన స్టైల్లో ఇట్లా తీయచ్చు కదా అని అట్లా అట్లా. ఓకే, కామెడీ రీల్స్ చేస్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఈ మధ్య కాలంలో మీరు చూసిన మేము బాగా నచ్చిన మేము రోజు ఆల్మోస్ట్ వాడే మేము ఏంటి? సాయిరామ్ అని అన్ని దండిగా ఉంది, ఒకటే నేను చెప్పాలా, ప్రతి వీడియోలో ఉన్నాయి, దండిగా ఉన్నాయి, వాడుకుంటున్నారు మొత్తం. నా వీడియోస్ పరంగా వాడుతున్నాం అండి, నన్ను అడిగినారు కదా మీకు ఏమేమని, నాకైతే పర్టికులర్ గా ఏమనిపించలేదు. ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ ఎండింగ్ కి ఏమేమి బాగుంటది ఆ మేము సెర్చ్ ఇంకా దాన్ని యాడ్ చేయడం, ఆడి వరకే. కానీ నాకు పర్సనల్ గా ఈ మేము అట్లానే. అరే నువ్వు చెప్పరా, మన ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి నువ్వు చెప్పు. నిజమండి, వాడు నేను సేమ్ అంతే, జస్ట్ ఒక 5-4 years, జస్ట్ ఒక 2-3 కూడా ఒకటిన్నర అంతే. నా కాడికి చిన్న అని చెప్పి నీ కాడికి చిన్నేరా నేను యాక్చువల్లీ. ఇది ఇది కట్ చేయండి కదా, నా హైట్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అయ్యో చెప్పరా, నీకేమైనా ఫేవరెట్ మేము ఉంది అట్లా? ఫేవరెట్ అంటే ఒకటి వస్తుంది, ఇప్పుడు సాయిరామ్ వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది, అట్లా ట్రెండింగ్ పరంగా పోతా సత్యరెడ్డి. నేను చూసా శనక్కాయలు ఈ రోజుదే కదా. ఓకే సత్యరెడ్డి కత్తి బలి వచ్చింది ఇట్లా చేతిలో కూడా. నా ఫేవరెట్ మేము ఏంటో తెలుసా? సాయిరామ్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యూట్యూబ్ లో? చాలా క్లీన్ కామెడీ, అంటే ఎక్కడ వల్గర్ గా లేకుండా. అది ఒకటి. అసలు కొందరైతే అదే పనిగా కాల్ చేసి కదా, డాక్టర్ అవుతున్నాను వైజాగ్ ఎక్కడో, అదే పని కాల్ చేసి ఇట్లమ్మా నేను డాక్టర్ని, మీది ఎట్లుంటాయంటే కంప్లీట్ ఫ్యామిలీ, ఒక నాన్న అమ్మ నాన్న ఒక కూతురు అందరు కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చూసేటట్టుంటే ఎక్కడైనా వల్గారిటీ ఉండదు, ఏ తప్పు మాటలు ఉండవు, ఒక నాన్న కూతురు కలిసి కూర్చొని చూడొచ్చు మీ షార్ట్స్ అని చెప్పిండు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి. కామెంట్స్ లో కన్నా బ్రో మీ కామెడీ బాగుంటది బ్రో, డబల్ మీనింగ్ వాడకుండా ఇట్లా అవి లేకుండా క్లీన్ గా నీట్ గా ఉంటది బ్రో, ఎక్కడైనా తప్పుడు మాటలు గానా ఉంటాయి కదా అట్లా, అవి అప్పుడు బాగా అనిపిస్తుంది. మనం ఇంకా ఓకే మనం ఏదైనా అంటా ఉన్నా మన డైలీ లైఫ్ లో కొన్ని ఉంటాయి కదా, అవి పెట్టాలని ఆలోచించి ఇది ఆ పక్క వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఒకవేళ తప్పుగా పోద్దేమో, మనకేమో డైలీ యూజ్ చేసి ఆ పదాలు ఫ్లోలో వచ్చేస్తాయి, మనం అనుకుండే ముందరే ఓకే తప్పు అనిపిస్తుందంటే పదాన్ని దానికి వేరే యాడ్ చేసేస్తాం. ఒకవేళ ఫ్లోలో వీడియో తీసేటప్పుడు వచ్చినా డబ్బింగ్ లో తప్పు అనిపిస్తే అక్కడ మార్చి చెప్పడము అట్లా. ఓకే, ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి మీకు? లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటే యూట్యూబ్ అనే చెప్పచ్చు. అవునా? అనుకోకుండా పెట్టినా అసలు మనం అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఎవరొకరైతే గుర్తుపట్టడం కానీ ఫోటోలు దిగడం, అప్పుడు ఆ ఫీల్ చెప్తే అర్థం కాదు, ఆ ఫీల్ హైలో ఉంటుంది. దానికోసం అది అనిపిస్తుంది, నాకైతే అది అనిపిస్తుంది. ఎవరన్నా మనం తెలియని వ్యక్తి మాట్లాడడం కానీ ఫోటోలు దిగడం, ఎవరో తెలియని వ్యక్తి మనతో ఫోటో దిగి ఇప్పుడు అతనికి అట్లా ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది. నేనైతే మీకు పెట్టగలిగే కామెంట్ ఏంటి తెలుసా? మీరందరు కలిస్తే బాగుండు అనేది నా కామెంట్. నాకు కలిసి చేయాలనే ఉందండి. ఇప్పుడు ఆ పక్క మనం అడుగుతాము, అవతల లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నన్ను అడుగుతారు, మళ్ళీ అడగాలండి. నాకే నేను చెప్తానా కదా చేయాలనే, నేను అడిగినా కదా ఎన్నో మాటలు అడిగినా చేద్దామని, అందరం కలిసి చేయాలని, ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళతో
ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. యూట్యూబ్ పెట్టక ముందు, యూట్యూబ్ పెట్టిన తర్వాత మీరు చూసిన బెస్ట్ చేంజ్ ఏంటి? మనకంటూ ఒక ఇస్తారు కదా ఇంపార్టెన్స్, ఒక రెస్పెక్ట్. తెలియని వ్యక్తిని చూసే కాడికి మనోడరా అని చెప్పుకుండేది కదా, మా ఫ్రెండ్ ఏరా, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ సపరేట్ వేరే ఉంది, ఆ సర్కిల్లో చెప్పుకోవడం కదా, వాళ్ళు చూసి ఇట్లా. ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, అంటే ఆ కంపెనీలో పనిచేసే అతను, ఇట్లా వీడియోస్ చూస్తా అంటే వీళ్ళు మా ఊరేరా, మా ఫ్రెండ్ ఏరా, అది ఇది అంటే, ఇంకా అన్న ఫోన్ చేయనా అని చెప్పి నాకు ఫోన్ చేయించి నేను ఇట్లా అన్న మీ ఫ్యాన్ అది అని మాట్లాడిండు. అతను మాట్లాడితే ఎమోషనల్ అయిపోయినాడు. బ్రో భలే ఉంటాయి బ్రో వీడియోస్, మిమ్మల్ని కలిసారు బ్రో, అది బ్రో ఇది బ్రో, ఇంకా ఎక్సైట్మెంట్ లో ఓకే బ్రో కలుద్దాం అట్లా. ఓకే, ఇంతకు ముందు వ్యూస్ కి ఇప్పుడు వ్యూస్ కి ఏమైనా తగ్గినట్టు కానీ లేకపోతే అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే మనకి ఫస్ట్ నుంచి కానీ అంత హైప్ ఏం లేదు, అట్లా పడిపోయినట్టుండు, పోతా ఉంటాయి పోతా అనుకోండి, అలా పోతా ఉండడమే బెటర్ ఏమో కదా నిజంగా. బ్రేక్ అంటూ మరీ తక్కువ పోవడము, లేకపోతే ఒక కొన్ని రోజులు, ఒక 20 రోజులు, ఒక 1 month హైప్ వెళ్ళిపోవడము, మళ్ళీ డౌన్ కావడం అట్లే ఉండదు. మిడిల్లో ఫస్ట్ నుంచి కన్నా మిడిల్లో పోతా. ఈ వీడియోస్ లో చేసినందుకు మీకు ఏమైనా శాలరీ ఇస్తున్నారండి? ఎందుకు ఇవ్వట్లేదు, అడగలేదా మీరు? వీళ్ళకి శాలరీ ఇవ్వాలంటే నేను ఇంకొక పని ఏదన్నా చేసి వీళ్ళకి ఇవ్వాలా? అదేంటండి యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నారు? యూట్యూబ్ లో అంత సంపాదిస్తున్నారు, షార్ట్స్ కి ఏమొస్తుంది? షార్ట్స్ కి ఏమొస్తుంది చెప్పండి? ఏ రాకుండా ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే, ఇది ఈ ఫేమ్ కోసం కావచ్చు, జనాల్లో గుర్తింపు కోసం కావచ్చు. మీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? అది ఇంట్రెస్ట్ అయిపోయింది యాక్టింగ్ పరంగా. ఫస్ట్ లేదు కదా, ఫస్ట్ లేదు, చేయంగా ఇంకా జనాలు పరిచయం కావడం వల్ల కావచ్చు, దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. మనీ కోసం అయితే కాదు కదా, మనీ కోసం అయితే కాదు, బట్ డబ్బులు ఏమి ఆపేయట్లేదు కదా, యూట్యూబ్ నుంచి వస్తాయి అవి వచ్చినాకి ఖర్చులకి అట్లా ఇట్లా. ఇప్పుడు మనం ఒక వీడియో తీయాలన్నా దానికి ఉంటాయి, మన ట్రావెలింగ్ కావచ్చు, మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇది కావచ్చు, నెలంతరికి చూసుకుంటే ఆడేం సంపాదించింది ఏం లేదు, ఏం లేదు షార్ట్స్ కి. ఊళ్ళో జనాలంతా అనుకోవడం మీకేం లే లక్షలు సంపాదించారు, అదే ఫీల్ లో ఉన్నారు. అసలు కరెక్ట్ గా ఇన్కమ్ వస్తుందని తెలిస్తే ఇంతేనా అంటారు. షార్ట్స్ కి ఏమొస్తుంది చెప్పండి? లెంత్ వీడియోలు ఉన్నాయి, ఓకే సంపాదించానంటే దానికి మేము తీసుకుంటాం. ఓకే, షార్ట్స్ కి ఏమొస్తుంది? షార్ట్స్ తప్ప లెంత్ వీడియోలు లేవు కదా, తెలియదు ఏముంది, అప్పుడప్పుడు పెడతారులేండి. ఓన్లీ షార్ట్స్. మొత్తం యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత సంపాదించుంటారు? అటు చూస్తారండి ఆయన చెప్తాడా? చెప్పేది ఏం సంపాదించింది ఏం లేదండి, నాకంటూ సంపాదించుకునేది ఏం లేదు. మీకు నమ్మేలాగుందా? ఇంకా అట్లా అంటే ఏం చెప్పలేదు. నేను చెప్పరా, ఇప్పటిదాకా మీ అన్న ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా నీకు? పెద్ద పెన్నులు పెన్సిల్ కాకుండా ఏమీ లేదా? అంటే అట్లా ఏం లేదు. మన ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఏమన్నా మనం డబ్బు లేకపోయినా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకుపోవడం కానీ, ట్రిప్పులు పోతావా? ఎక్కడికి పోయినా ఇప్పటిదాకా? అంటే మా ఊర్లో ఉండే చోటుకైనా, సరౌండింగ్స్ కలిసిపోవడం, పోవాలన్నా ఎక్కడికన్నా, ఇప్పుడు సినిమాలకు కావచ్చు, ఎక్కడికైనా మేము ఎక్కడికి పోయినా ఆల్మోస్ట్ కలిసిపోవడానికే ప్రిఫర్ ఇస్తాం. ఒకరు పోవాలన్నా ఇప్పుడు ఒకరికి ఉంది ఇంటెన్షన్, ఇంకా అందరం 1 by 1 అందరం లేపేసి అందరం వెళ్ళాం పోవడం కన్నా, వాడిని అందరం పోయి తిరుక్కొని వస్తాం అట్లా. సినిమాలు కావచ్చు అట్లా తిరగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. అట్లా. మరి మీ ఇంట్లో వాళ్ళు అడగలేదా ఏం సంపాదించినప్పుడు ఎందుకు ఆయన నువ్వు ఆ వీడియోలను పడతావు? వాళ్ళకి అదే క్వశ్చన్ మార్క్, వాళ్ళకి కానీ తెలియదు, వాళ్ళకి కానీ అదే క్వశ్చన్ మార్క్. అయ్యో అదిగో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఆ క్వశ్చన్కి మీరు. ఓకే, మన ఇంట్రెస్ట్, నేనైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో ఇంక ఇది పోతా ఉన్నాం. ఏమైనా ఆఫర్లు వచ్చాయా సినిమాల్లో, సీరియల్స్లో? ఏం లేదండి, ప్రస్తుతానికి ఏం రాలేదు, రావాలని కోరుకుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.